రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. విస్తీర్ణం పెరుగుతున్న సమయంలోనే కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రైతులు నాట్లు వేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు జోరందుకున్న వేళ ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని రైతులు వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. గ్రామాల్లో ఎంత తిరిగినా సరే సకాలంలో కూలీ మనుషులు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వారంతా పొలం దగ్గరికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. ఫలితంగా వరి నాట్లు ఆలస్యమైతే దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూలీల కొరతతో విసిగి వేశారన్న రైతులు గత 4 ఏళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి నాట్లు వేయిస్తున్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మగ కూలీలు తమదైన పనితీరుతో దూసుకెళ్తున్నారు. వలస కూలీల కష్టాన్ని మెచ్చిన కర్షకులు గుత్తాలెక్కన వారికి పనిని అప్పగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ముప్కాల్, మొండవర మండలాల్లో వలస కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. 2 వ్యక్తులు నారు అందిస్తుండగా మిగిలిన వారు నాట్లు వేస్తున్నారు. ఒకేసారి 10 నుంచి 20 మంది మగ కూలీలు పొలంలోకి దిగి గంటన్నరలోపే ఎకరం పొలంలో నాటేసే పనిని పూర్తి చేస్తున్నారు. స్థానిక కూలీలు రోజంతా చేసే పనిని ఈ కూలీలు గంటల వ్యవధిలోనే ముగించేస్తున్నారు. డిమాండ్ను బట్టి ఎకరాకు 4,000 నుంచి 5,000 వరకు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి చీకటి పడే వరకు పొలంలోనే ఉంటున్నారు. రోజుకు 6 ఎకరాల నుంచి 8 ఎకరాలు పూర్తి చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూలీల వల్ల ఖర్చు తగ్గడంతో పాటు సకాలంలో నాట్లు పూర్తవుతున్నాయని చెబుతున్నారు. కూలీలు కొరతతోని ఇక్కడ వచ్చిన లేబర్తోని వేపిస్తున్నాను. కోల్కతా నుండి, మన యూపీ నుండి, బీహార్ నుండి వస్తారు ప్రతి ఏడాది. కాబట్టి అందుకే వీళ్ళని తోలుకొస్తున్నాను. ఖర్చు ఎకరాకు మరియు మనక్కడే అంటేనేమో 8,000-9,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి అందుకనే ఈ వీళ్ళు అల్కా ఉంటుంది కదా, 5,000 రూపాయలు అయితే 5,000 రూపాయలు కొరత ఉన్నది కాబట్టి మిగులుతున్నాయి కాబట్టి వేయించుకుంటున్నాను. వీళ్ళు తొందర పని కంప్లీట్ చేస్తారు, మంచిగా ఉంటది. మనోళ్ళు రోజుకు 10 మంది ఎకరం కంప్లీట్ చేసుకొని వస్తారు. వీళ్ళేమో 20 మంది ఉండి కూడా రోజుకు 5 ఎకరాలు కంప్లీట్ చేసుకొని వస్తారు. సాధారణంగా స్థానిక కూలీలు ఉదయం 10 గంటలకు నాట్లేయడం ప్రారంభించి సాయంత్రం 6 గంటలకే ఇంటికెళ్తారు. వీరికి రవాణా ఖర్చులు కూడా రైతులే చెల్లించాలి. అంతేకాకుండా నారు అందించే బాధ్యత కర్షకుల మీదే పెడుతున్నారు. దీంతో స్థానిక కూలీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందని వలస కూలీలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే కొందరు మధ్యవర్తులు ఇతర రాష్ట్రాల కూలీలను తీసుకువచ్చి వారికి నివాసంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. మధ్యవర్తిగా ఉన్నందుకు కమిషన్తో పాటు ఇతర ఖర్చులు తీసుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తున్నామని వలస కూలీలు అంటున్నారు. ఖర్చులు పోను నెలకు 30,000 వరకు మిగులుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడి రైతులు, ప్రజలు తమను బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 महीने के लिए कुटुम डालने आया हूँ, जो अभी मंथली का हमारा 16-17 हज़ार रुपये गिरता। हम यहाँ पे रोज़ 8 एकड़ा डालता, जो कि हमारा दिहाड़ी 1,500 रुपये 700-800 रुपये गिरता और मंथली का हमारा 16-17 हज़ार रुपये आता। मैं यहाँ से 1 महीना हुआ है आए हैं, अभी जो डाल के आया हूँ बरनी से डाल के हुए यहाँ पे आया हूँ। अभी और 1 मंथ काम करना है यहाँ पे। हम मजदूर हैं, हमारे मजदूर का काम करना है। और हम यहाँ पे आए नाट डालने के लिए। 1 महीना हो चुका है हम आए हुए, और अभी 1 महीना और करना है काम। अभी हमारा बैच पूरा 20 आदमी का बैच है, पूरा 20 आदमी, और दिन का हम 6-7 एकड़ा डालता एक दिन में। और हमारा कुल महीने का खर्च यानी कमाने का अच्छा मिलता हमारे हिसाब से, तभी इधर को इतना दूर आता। माहौल अच्छा है, बहुत अच्छा माहौल है, लोग पीपल बहुत फ्रेंडली है, फ्रेंडली पीपल्स। और यहाँ पे हम ये पुडुम लगाने के लिए आए हैं। हमारे वहाँ पे ठेकेदार होता है और यहाँ पे भी ठेकेदार होते हैं। वो ठेकेदार के थ्रू कॉन्ट्रैक्ट होते हैं और हम बाद बीच में आते हैं काम करने के लिए। हमें ज़्यादा नहीं मजदूरी, हमें वही 600-700 रुपये हमारे मजदूरी मिल जाती है हाँ रोज का। कोई काउंटिंग नहीं होता है हमारा, वही 7 या 6 या 5 कोई हिसाब नहीं होता हमारा। हाँ, अगर एक पट्टे में अगर जमीन मिल जाता तो 7 एकड़ हो जाता, अगर नहीं होता तो कम हो जाता है जमीन। हाँ, अगर टुकड़ा ज़्यादा बड़ा होता तो जल्दी हो जाता, अगर टुकड़ा कम दूर रहता तो दिक्कत हो जाता। हम ज़्यादा से ज़्यादा एक दिन में वही 6 से 7 एकड़ डाल सकते हैं अगर ज़मीन मिल जाए तो, और ना मिले हाँ अभी डाल दिए हम। अभी तक 6.5 एकड़ तक डाल दिए यहाँ पे।
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. రైతులు వలస కూలీల వద్దకు వరుస కడుతున్నారు.